అండ్ హౌ టు డై సక్సెస్ఫుల్లీ. రైట్, మనం ఎలా బతకాలి విజయవంతంగా, ఎలా చావాలి విజయవంతంగా. విజయవంతంగా చావడం అంటే ఏంటంటే మళ్ళీ బతుకు ఉండకూడదు, మళ్ళీ పుట్టుకు ఉండకూడదు. అది విజయవంతమైన చావు. మనకు చెప్తారు శాస్త్రాలు ఏంటంటే యూ షుడ్ డై సో స్మార్ట్లీ, సో ఇంటెలిజెంట్లీ దట్ యూ షుడ్ నాట్ డై అగైన్. మీరు ఎలా చావాలి అని అంటే మళ్ళీ చావు ఉండకూడదు. రైట్, సో అట్లాంటి చావు అంటే పరీక్షిత్ మహారాజ్ లాంటి చావు అనమాట. అలా శ్రీమద్ భాగవతం వినేసి వైకుంఠానికి వెళ్ళిపోయారు. రైట్, సో అట్లా చావాలి మనం. అట్లాంటి ఎడ్యుకేషన్ ఎవరిస్తున్నారు? ఎలా బతకాలో సరిగ్గా ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు, ఎలా చావాలో ఎడ్యుకేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు. డిప్రెషన్తో, స్ట్రెస్తో చావడం అనేది ఎంత దారుణమైన చావు. మనిషి జన్మ తీసుకొని ఆహార నిద్ర భయమైతుల్లో ఎంత బిజీ అయిపోయానంటే చనిపోయేటప్పుడు కూడా ప్రశాంతంగా చనిపోవట్లేదు మనం. రైట్, ఎన్నో రిగ్రెట్స్ పెట్టుకొని పశ్చాత్తాపడుతూ ఇది చేయాల్సింది కాదు, అది చేయాల్సింది కాదు అనేసి. రైట్, ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారిని ఒక ఆయన అడిగారు అనమాట, ప్రభుపాద్ మీరు చనిపోయే టైంలో ఒకవేళ మీకు తెలిసిందనుకోండి ఈ కృష్ణ చైతన్యం, ఈ భాగవతం ఇదంతా ఫేక్, అసలు నిజంగా కృష్ణ అనే వ్యక్తే లేరు అని మీకు తెలిసిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అని అన్నారు. అప్పుడు శ్రీల ప్రభుపాద్ అన్నారు అనమాట, సరే ఒకవేళ ఆ విషయం తెలిసినా సరే నేను జీవితకాలం ఏం చేశాను? భక్తులతో మంచి మాటలు చెప్పాను, మంచిగా ఎలా ఉండాలి, మంచిగా ఎలా తినాలని చెప్పాను. రైట్, జపం చేసుకున్నాను, ఎవరికి ఏ హాని చేయకుండా, కష్టపెట్టకుండా, బాధ పెట్టకుండా అందరికీ ఎలా ఉండాలని చెప్పాను. భక్తులతో కీర్తనలో డాన్స్ చేశాను, భగవంతుని దివ్యమైన దర్శనం అనేది తీసుకున్నాను. శృంగారం, ఓకే భగవంతుడు లేరని అనుకుందాం, కానీ ఆ బ్యూటిఫుల్ ఉంటుంది కదా, ఆ అందాన్ని నేను చూడగలిగాను. సో ఇలా చాలా మంచి విషయాలు చేశాను, సో నాకు పశ్చాత్తాపం ఏం లేదు అని అంటారు. అది విన్న తర్వాత ఆయన సైలెంట్గా ఉన్నప్పుడు ప్రభుపాద్ అన్నారనమాట, ఇదే క్వశ్చన్ నేను నీకేస్తా ఇప్పుడు. ఒకవేళ నువ్వు జీవితాంతం కృష్ణ లేడు, భక్తి అంతా వేస్ట్ అని బతికి లాస్ట్కి నీకు తెలిసిందనుకో కృష్ణనే జీవితం, కృష్ణ భక్తి లేకపోతే జీవితం వ్యర్థం అని తెలిస్తే నువ్వెలా ఆలోచిస్తావు, నువ్వెలా బాధపడతావు అనేసి. రైట్, సో ఈవెన్ మీరు కృష్ణ ఉన్నారని నమ్మినా నమ్మకపోయినా భక్తిలో ఉన్నారనుకోండి, యూ విల్ లీడ్ అ హ్యాపీ లైఫ్. రైట్, అలాంటిది కృష్ణ ఉన్నారని తెలుసుకోగలిగారు అని అంటే ఇంకా హ్యాపీ లైఫ్. కానీ కృష్ణ అంత లేరు, ఆయన ఎవరు చూశారు, నువ్వేమైనా మాట్లాడినావా, ఏదో రాతిని చూసి భగవంతుడు ఎందుకు అనుకుంటున్నావు, ఇదంతా వేస్ట్, ఇదంతా మూఢనమ్మకము, అంధశ్రద్ధ అనేసి మనకి ఎడ్యుకేషనల్ సిస్టమ్ చెప్తా ఉంటుంది. మేబీ ప్రతి కాలేజ్, ప్రతి స్కూల్ అలాగే ఉంటుందని చెప్పట్లేదు, బట్ మెజారిటీ ఇస్ దాట్ ఓన్లీ. దే డోంట్ వాంట్ టు టీచ్ గాడ్.